హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నార్మల్ ఇమేజెస్ కార్టూన్ యానిమేటెడ్ ఇమేజెస్ కింద కన్వర్ట్ అయిన ఇమేజెస్ని మీరైతే స్క్రీన్ మీద చూసారు కదా. మీరు కూడా మీ నార్మల్ ఇమేజెస్ని ఇలా కార్టూన్ ఇమేజెస్ లాగా ఈజీగా అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు. ఎలా కన్వర్ట్ చేసుకోవాలో నేను మీకు ఇప్పుడు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు సపోర్ట్ చేస్తేనే మీ ముందుకు మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని అయితే నేను తీసుకురాగలుగుతాను. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లేస్టోర్ నుంచి ఈ యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. యాప్ ఇన్స్టాల్ చేసుకున్నాక ఇలా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు కింద సెలెక్ట్ చేసి అగ్రీ అండ్ కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మనం కొన్ని పర్మిషన్స్ని అయితే అలౌ చేయాలి. మనకి ఇక్కడ యాప్లో చాలా ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. మీకు నచ్చిన ఒక ఎఫెక్ట్ మీద అయితే క్లిక్ చేసుకోండి. నాకు ఫస్ట్ వన్ నచ్చింది, దాని మీద క్లిక్ చేశాను. ఇక్కడ మళ్ళీ పర్మిషన్స్ని అయితే అలౌ ఇచ్చేసి గ్యాలరీ నుంచి మీరు ఏ ఇమేజ్ని కార్టూన్ ఇమేజ్ లాగా కన్వర్ట్ చేయాలనుకుంటున్నారో ఆ ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక మనకి ఇలా అపియర్ అవుతుంది. మీరు ఇమేజ్ అనేది కరెక్ట్గా సెట్ అయ్యేలాగా క్రాప్ చేసుకోండి. క్రాప్ చేసుకున్నాక ఇక్కడ మీకు కింద ఇమేజ్ కింద యారో ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక మనకి ఇలా నార్మల్ ఇమేజ్ అనేది యానిమేటెడ్ ఇమేజ్ కార్టూన్ ఇమేజ్ లాగా ఈజీగా అయితే కన్వర్ట్ అయిపోతుంది. మీకు ఇలా ఇమేజ్ అనేది కన్వర్ట్ అయ్యాక ఇమేజ్ కింద రైట్ సైడ్ పక్కన ప్లస్ ఐకాన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మనం ఇమేజ్కి టెక్స్ట్ ఎఫెక్ట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలానే ఈ ఇమేజ్ని యానిమేటెడ్ వీడియోలా కూడా మనమైతే కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇలా కన్వర్ట్ చేసుకున్నాక పైన 3 డాట్స్ ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేస్తే సేవ్ టు డివైస్ ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మనం కన్వర్ట్ చేసుకున్న ఇమేజ్ అనేది గ్యాలరీలోకి అయితే ఈజీగా డౌన్లోడ్ అయిపోతుంది. ఈ యాప్లో స్క్రీన్ రికార్డింగ్ వర్క్ అవ్వట్లేదు కాబట్టి నేనైతే మీకు నార్మల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.